గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. ఈరోజు పత్రికలో వార్తలు చూస్తే కొంచెం హాట్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని నైస్ నైఫ్ సంథింగ్ ఏదో పదంతో అన్నారు కదా. ఏదో పదం ఎస్ ఎగ్జాక్ట్లీ నైస్ ఐస్ అనే బీజేపీ పార్టీ నైస్ ఐస్ విధానం అన్నారు కదా. అయితే మరి ఈరోజు నైస్ ఐస్ విధానం బీజేపీ వారిదైతే మనం ముందుగా సరే, అది ఇక రాజకీయ మాటలు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు సమానమే, అందరూ రాజకీయ నాయకులే, అందరు కావాలనుకునే వారే, అందరికీ అధికారం కావాలి, ప్రజల ఏడులో అన్నీ ఉండాలి. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మాత్రం మెరుగుపడుతున్నాయంటే వెనకకి వెళ్ళి సర్వేలు చేస్తే తెలుస్తుంది. మనం అనుకున్నట్టు గుడిసున్నోడికి ఇల్లు అయిందా, ఇల్లున్నోడికి బంగ్లా అయిందా, బంగ్లా ఉన్నోడు అద్దాల మేడ అయిందా. ఒకసారి ఎమ్మెల్యే అయితే తిరిగి ఉండదు, రెండోసారి కావాలంట టికెట్ లేదు. కార్పొరేషన్ పదవి వచ్చిందా, ఎమ్మెల్యే టికెట్ కావాలంటారు. ఇక దానికి అంతు లేని రాజకీయం కాదు. కానీ మనకు కావాల్సింది ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో నిరుపేదలకు చెందాలి. మన కాన్సెప్ట్, అవర్ కాన్సెప్ట్. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చెందాలి. ఇంకోటి ఇది ప్రధానంగా ఏంటంటే 2 ఎకరాల భూమి. అందరూ ఆషామాషిగా తీసుకుంటారు, కానీ యాక్చువల్ అన్నీ అచ్చి పడేటన్ని భూమి దగ్గరనే. మనం పదే చెప్తున్నాం, భూమి దగ్గరనే. ఇక నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ సభ నిర్వహించారు కదా. మా సర్కారు వల్ల మహిళలే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకనామీగా రాష్ట్రం అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. పరేడ్ గ్రౌండ్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సభ నిన్న నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి మా సర్కారు బల్ల మహిళలే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం మా లక్ష్యం. ఈ మాట ఎప్పుడెప్పుడు అంటారా, ఎప్పుడు బయటకు వస్తా నేను చూస్తా ఉన్నాం. నేను ఈ ప్రభుత్వ పథకాలను కొంచెం 1-2 నిమిషాలు అది వార్త చూసిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, వీటిని వదిలిపట్టే ప్రసక్తే లేదు ఈ కాన్సెప్ట్. ఇందిరమ్మ ఇండ్లు ఇక 6 గ్యారెంటీలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఇంకోటి ఏంది, రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు అని అంటే రెన్యువల్ చేసుకోకుండా తెలియక చేసుకుని వారు, రీషెడ్యూల్ అంటామా దాన్ని ఏమంటారు, రుణమాఫీ కాని వారు. ఎందుకు కాలేదు అని అంటే వాళ్ళకు బ్యాంకు పోయి సంతకాలు పెట్టి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అది తెలియక వాళ్ళు చేయలేరు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది, దశల వారీగా చేయడం మూలంగా కొందరి మిగిలిపోయిన అట్లనే వీటి మీద మాట్లాడదాం. అది మన కాన్సెప్ట్ ఢిల్లీ కంపల్సరీ ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి ఈరోజు వార్తల మీద అయితే 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడం మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు. బాగుంది సార్ మీరు చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు. నాకు తెలిసి ఈ 1 కోటి మంది కోటీశ్వరులను అనే మాట ఇది ఎప్పుడు విన్నామంటే మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా మాకు గుర్తుంది. కొంచెం
మరి అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కోటీశ్వర్లు ఎంతమంది అయ్యారు మహిళలు రాష్ట్రంలో? సీతక్క గారు మీరు చెప్పాల ఈ మాట. నిన్న మీరు కూడా అన్నారు నాకు తెలుసు. అరే ఏ ఏ ఏ ఏ ప్రాతిపాదికన మాట్లాడతారో కూడా తెలియదు. కానీ 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తే ఉన్నారు. మీరు ఎక్కడ మొన్న ఇచ్చిన ప్రకారం మన జనాభా 4 కోట్లు కూడా లేదు కదా మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం. మరి 1,00,00,000 మంది అయిపోతే ఇంచుమించుగా రాష్ట్రం బలమైన ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదిగినట్టే లెక్క. చేయగలుగుతారా 3.5 లక్షల్లో 3.5 ఏళ్లలో 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తారా సార్ ముఖ్యమంత్రి గారు? సాధ్యమయ్యేటి మాట్లాడాలండి. సాధ్యం కాని మాటలు మాట్లాడితే మళ్ళీ గత ప్రభుత్వం గుర్తుకొస్తుంది, గత పెద్ద ఆయన గుర్తుకొస్తాడు. ఆయన కూడా ఏం చేసిందంటే ఏదో అది ఇది డబుల్ బెడ్రూమ్లనా అవని ఇవని ఎన్నో చేసి ఉద్యోగులకు శటకోపం పెడితేనే మార్పు అని చెప్పేసి మీకు పట్టం కట్టిండ్రు. మీరు మళ్ళీ అవే గాలిలో మాటలు అని అంటే ఈ మాట ఇప్పటి ఏం కాదు. ఇది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు మాకు పక్కగా ఐడియా ఉంది. ఒకసారి మీరు రికార్డులు తిరిగి చూసుకోండి. సాధ్యమయ్యే మాటలు మాట్లాడితే ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆహ్వానిస్తారు. అంతే తప్పితే మీరు అనుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లే కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వస్తుంది కదా ఈ మాట మొత్తం. అదే స్వయం సహాయక సంఘాలు కదా. ఏం చేస్తారు వాళ్ళకు? ఎట్లా ఇస్తారు? నిన్ననేమో బస్సులు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళే నిర్వహిస్తారని చెప్పేసి నెలకు 77,000 ఏమో అద్దె ఇస్తామని చెప్పేసి. సాధ్యం అవుతుండొచ్చు, చెప్పలేం. కానీ ఇది ప్రతి గ్రామాల్లో మేము ప్రధానంగా తీసుకునే గ్రామాల్లోని, మీరు పట్టణాలు కావచ్చు, మేము గ్రామాలు అంటున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలకు అప్పచెప్తే ఇది సాధ్యమవుతుందా వాళ్ళతోని? మీరు వాళ్ళకు ట్రైనింగ్ లేకుండా ఏ విధంగా లేకుండా వాళ్ళను చూసే గ్రూపులను ఇక చూద్దాం డెప్త్గా. త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లర్లు, గోదాములు వారి ఉత్పత్తులను పన్ను మినహాయింపు. త్వరలో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, గోదాములు వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు. మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు. అంబానీ అదానికి ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఇది నవాచ్య మాట కాకపోతే ఇంకేమంటాం? ఇది సాధ్యమయ్యే పనేనా? చేస్తారా మీరు? అంబానీ అదానితో సరిసమానంగా మన తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను చేస్తారా? చేస్తే మీకు నిజంగా పాదాభివందనం చేస్తాం. 1-2 చేయండి. ఇక్కడ సీట్లకు ఎమ్మెల్సీ సీట్లు ఒక బీసీ క్యాండిడేట్కి ఇవ్వమంటే ఇవ్వలేకపోయినరు. గెలిసే ప్రసన్నార కృష్ణ గౌడ్ గారికి మీరు మహిళలను ఇప్పుడు ఎన్ని మాటలు ఇవి బంద్ చేసుకోండి సార్. మీరు వ్యతిరేకత మొదలవుతున్నది, బలపడకుండా చూసుకోండి. ఇవి బంద్ చేసి కిందికి దిగండి, కొంచెం ప్రజల్లో కిందికి రండి. సంపద సృష్టి దిక్కులేదు అంటారు. మొన్ననేమో ఢిల్లీలో ఒక మాట చెప్పారు కదా, అవన్నీ చేయడానికి మాత్రం డబ్బులు ఎక్కడ ఉన్నాయని ఒక మాట జారింటారు కదా. మీరు ప్రతిపక్షాలకు మీరే అస్త్రాలు ఇచ్చినట్టు అయిపోతుంది. రైస్ మిల్లులు, గోదాములు కూడా ఇస్తారట, మంచిది. ఇక ఇంకేంది, ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. ఏ ఆడబిడ్డలో మరి ఏ అన్ని స్త్రీలంతా సమానమే అని అంటాం. ఓకే, దాంట్లో కూడా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ఎన్ ఒకటి పెట్టారు కదా, ఈడబ్ల్యూఎస్ఎన్. మళ్ళీ మీరు పోతే మహారాజులు పోయి మహారాణులు వేస్తారా? ఆ పద్ధతి కావచ్చు. మరి 10 ఏళ్ళ చంద్ర గ్రహణం తొలగింది. అది తొలగింది కానీ మీరేం చేస్తారు మరి? అది తొలగింది కరెక్ట్, ఆ చంద్రగ్రహణం తొలగింది. మరి మీ గ్రహణం మీరేం చేస్తుంటారు? మీరు చేస్తుండ్రా? మీరు చేసేది చెప్పండి. వాళ్ళ మీరు ఆ రాజకీయ మాటలు పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు మీకు చాలా మంచి పేరున్నది, చేస్తారు అని చెప్పేసి మీ మీద ఆశలతోని ప్రజలు మార్పు కోరుకొని మీకు పట్టం కట్టిండ్రు. మీరు కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీరు కోటీశ్వరులను చేస్తారా? వాళ్ళను అప్పుల పాలు కాకుండా చూసే సంతోషం. అందుకోసం అంటే దాన్ని కూడా చెప్తాను. ఎందుకంటున్నామంటే మీరు అవన్నీ ఇస్తామంటారు కదా, రైస్ మిల్లులు, అవి ఎవరికి ఇస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవ్వగలుగుతారా? చేసే సంతోషం. గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూపులలో లీడర్లు ఎవరు ఉంటారు? అది అవన్నీ వారిని మేనేజ్ చేసేవారు ఆ వ్యవస్థ ఉన్నది కదా. ఆ వ్యవస్థలో ఆ గ్రూపులు సెల్ఫ్ హెల్ప్ ఎస్హెచ్జి వాళ్ళకు
వీళ్ళకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల వారికి ముందు ట్రైనింగ్ చేయాలి. మీరు రైస్ మిల్లులు ఇవన్నీ బస్సులు ఇవి సరే మీ ప్రణాళిక బాగానే ఉండొచ్చు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిన్న చిన్న బిజినెస్లు, ఊర్లలో గ్రూపులు ఉంటాయి కదా, చిన్న చిన్న బిజినెస్లు, పిండి వంటకాలు, కర్రీ పాయింట్స్ కానీ, ఇంకా లేదా చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కానీ, ఉత్పత్తి రంగాలు, జాట్ బ్యాగుల తయారీ, మార్కెట్స్, సూపర్ మార్కెట్ లాంటివి, సూపర్ మార్కెట్ నిత్యావసర వస్తువులు, ఇట్లాంటి వాటికి వాళ్ళను ఒక నెల రోజులు అట్లా ట్రైనింగ్ ఇచ్చేసి ఆ గ్రూప్కు మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తారా, ఏమి ఇస్తారా, అది ఇస్తే అప్పుడు ఆ ఇచ్చే 10 లక్షల రుణంతోన, ₹1,00,000 రుణంతోన ఆ 10 మంది కలిసి ఆ నిర్వహణ చేస్తే అక్కడ డబ్బు అనేది వాళ్ళకు రికవర్ వస్తూ ఉంటుంది. పెట్టుబడి పెడతారు కాబట్టి లాభాలు ఆర్జించే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఆ డబ్బుతో తిరిగి వాళ్ళు తీసుకున్న అప్పు కట్టడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు కూడా ఆర్థికంగా కొంచెం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. అట్లా పాసిబుల్ అవుతుంది. కానీ మీరు ఏకంగా కొండెక్కిచ్చేస్తాం, మీకు బస్సులు ఇస్తాం, మీకు రైస్ మిల్లులు ఇస్తాం అంటే వాళ్ళకి దాని మీద అవగాహననే ఉండదు. మీరు వాళ్ళకి ఇచ్చేంజ్ ఏం లాభం? ఇంకా వాళ్ళ మీద బరువు పెట్టడం కాకపోతే ఇవ్వండి. వారికి నైపుణ్యత దాంట్లో ఆయా రంగాల్లో పెంచిన తర్వాత, ఇచ్చిన తర్వాత మీరు వారికి ఇస్తే దానికి అర్థం ఉంటుంది. మీరు కోటీశ్వరులు కాకపోయినా కానీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయండి. నీ నేల విడిచి సాము చేయొద్దండి ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేదని చెప్పేసి నిన్నగాక మొన్న మాట, ఈ రోజేమో మీకు ఇస్తాము అని అంటే దీన్ని కూడా ఏంటంటే బస్సుల నిర్వహణ మీద ఒక అనుమానం ఏంటంటే ఆర్టీసీ అయిపోతుంది. అది ఇక మేము అనలేము, మునిగే నావనమరిగా ఇంకా తెప్పల దాన్ని ఏమంటారు, ఎండిపోతున్న చెర్లు కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు పోతున్నాయి, మేమేం చేస్తామని చేతులు లేపే పరిస్థితులు ఉన్నాయా? మరి ఒకటి నష్టాలు వస్తాయని ప్రకటిస్తారు, ఒకటి ఎస్ఎస్జీకి ఇస్తామంటుంటారు, బస్సులు స్త్రీలకు ఇస్తామంటుంటారు. మంచిదే, కాకపోతే నిర్వహణ ఎట్లా అనేది మీరు ఆలోచన చేయండి బాగా పకడ్బందీగా. వాళ్ళకి ఇచ్చిన 3.5 సంవత్సరాల లోపల దృష్టి పెట్టాల్సింది జీవితం మీద సార్. ముఖ్యమంత్రి గారు ఇండ్ల మీద దృష్టి పెట్టుంటారు. ఇండ్లు, ఉద్యోగాల కల్పన. ఇంకా అట్లా చూస్తే మీరు బస్సులు ఇవ్వండి, ఇది ఇవ్వండి, కానీ మేము కోరుకునేది ఏంటంటే ఈ మహిళలకు ఏది ఇచ్చినా సంతోషమే, విజయవంతంగా నిర్వహిస్తారు. కానీ దాంట్లో వారికి అంటే ట్రైనింగ్ అనేది ఇచ్చి మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు. కానీ వాటికంటే ముందు ఏంటంటే నేల విడిచి సాము చేసే కంటే వీటి మీద దృష్టి పెడితే సంతోషం. ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ కాని వారు ఉన్నారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను సరే ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా, ఐఐటి కానీ వీటి మీద ప్రధానంగా ఈ ఇండ్ల మీద, రుణమాఫీ కాని వారి మీద దృష్టి పెట్టి మీరు పైలట్ ప్రాజెక్టుగా మండలంకి ఒక ఊరు తీసుకున్నారు, సంతోషమే. కానీ మండలంకి ఒక ఊరు తీసుకుంటే అటోఫ్లాప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి సార్ ముఖ్యమంత్రి గారు. అండ్ నేను పొంగులేటి సీనన్నకు మాత్రం ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ పార్టీలోనో ఎక్కడున్నా మీరు బలంగా పనిచేస్తారని చెప్పేసి నమ్ముతారు ప్రజలు కాబట్టి మీరు దృష్టి పెట్టి ప్రతి గ్రామానికి 20 ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టండి. అందరికీ ఏమి ఇవ్వలేం, ఊరందరికీ ఒక్కళ్ళు ఉంటే ఇద్దరు ఉంటే ముగ్గురు అట్లా ఏమి ఇవ్వలేం. కానీ అసలే లేనివారు లేదా బేస్మెంట్ లెవెల్ లేపిన వారికి, పిల్లలు ఉన్న వారికి గత గవర్నమెంట్ పుణ్యం అది. కానీ ఎందుకంటే కొందరు అరే మొదలు పెట్టేసుకుందాం మీకు ఇస్తారట అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పగానే మొదలుపెట్టిన అట్లనే డబ్బులు లేక ఆగిపోయిన వారు ఉన్నారు. కాబట్టి అట్లాంటి వారు తీసుకొని ప్రధానంగా మధ్యలో ఆపుకొని వాళ్ళు కిరాయిలకు ఉండడం, ఇల్లు లేకుండా ఉండడం, ఏదో పని చేసుకోవడానికి పోయి అటే కిరాయిలకు ఉండడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వారిని అసలే మొత్తానికి ఇల్లు లేకుండా గుడిసెలో ఉన్న వారిని తీసుకుంటే ఊరుకు ఒక 20 ఇండ్లు అయితే వెళ్తాయి ఖచ్చితంగా. అట్లాంటి వారి నిరుపేదలకు ఇస్తే ఈ రుణమాఫీ. తుమ్మల నాగేశ్వరరావు గారు అపార అనుభవం ఉన్నటువంటి మంత్రి గారు, మీరు బ్యాంకుల్లో రెన్యువల్ అంటే బ్యాంకుకి వెళ్ళి రెన్యువల్ చేసుకున్నటువంటి వారు, రుణమాఫీ కాని వారు మిగిలిపోయారు కదా, అట్లాంటి వారిని తీసుకొని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయించండి. పొంగులేటి సీనన్న గారు మీరైతే మాత్రం
దృష్టి పెట్టి 20 ఇప్పి గ్రామాలకు 20 ఇప్పిస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రితో మీరు మాట్లాడి అది ఇంప్లిమెంటేషన్ చేయించేది కనుక ప్రభుత్వం వస్తున్నటువంటి వ్యతిరేకత తగ్గిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకోసం అంటే ప్రజలు మీరు ఎక్కడో ఏదో ఇస్తున్నాము ఏదో పెద్ద పెద్ద వాళ్ళు చూడరు. వాళ్ళు చూసేది ఏంటంటే ఇండ్లు గ్రామాల్లో చూసేటువంటి స్కీముల మీద మీరు దృష్టి పెట్టండి పొంగులేటి శ్రీనివాస గారు. అప్పుడే అరే ప్రభుత్వం చెప్పింది మా లేట్ అయినా కానీ సంవత్సరంన్నరైనా కానీ చేస్తుంది అనే మళ్ళీ అభిమానం పెంచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే భూమి లేని రైతులకు ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలి. గత ప్రభుత్వం 3 ఎకరాలు ఇవ్వడం ప్రారంభించింది కానీ అది సాధ్యం కాలేదు. కొంతమందికి ఇచ్చారు, కొద్దిమందికి ఇచ్చినట్టు అక్కడక్కడ. మీరు 2 ఎకరాలు ఇవ్వండి. 2 ఎకరాలు విత్ ప్లస్ ఒక బోరు అది ఇస్తే వాడు వ్యవసాయం చేసుకొని 2 పిల్లలు ఉన్నా కానీ చదివించుకుంటాడు, బతకగలుగుతారు. దాని తర్వాత మీరు మహిళలకు ఏది ఇచ్చినామో అభ్యంతరం లేదు, ఇవ్వాల్సిందే. మహిళలకు ఇస్తేనే ఇల్లు సక్రమంగా ఉంటుంది. ఇక ఎగ్జామ్ సెంటర్లలో గోడ గడియారాలు ఇక్కడ సిఎస్ అండ్ డిఓలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు. నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు ఎగ్జామ్ హాళ్లలో గోడ గడియారాలు పెట్టమని చెప్తుంటారు ఆదేశాలు. ఇది కరెక్ట్ నిర్ణయం. ఇది హాఫ్ అవర్ కోసంగానే ఒక గంట మూడు. ఇది కేవలం ఇంటర్మీడియట్ కాదు సార్, మీరు అన్ని ఎగ్జామ్స్కు 10th, ఇంటరు, డిగ్రీ గోడ గడియారాలు ఉంటే ప్రతి దాంట్లో వాళ్ళకు సమయం తెలుస్తూ ఉంటుంది. రాసేటప్పుడు ఇక ఆ గంట అక్కడ హాఫ్ అన్ అవర్ కోసం 1 అవర్ వెళ్ళసరి రానవసరం ఉండదు. సమయం చూసుకుంటూ పిల్లలు ఎగ్జామ్స్ రాసే పరిస్థితులు ఉంటాయి. ఇది మంచి నిర్ణయం. నిజంగా ఇది చాలా ఇక 250 గ్రాముల మత్తు పదార్థాల స్వాధీనం. ఎక్కడ ఇది? కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. 3 వ్యక్తుల అరెస్ట్. 250 గ్రాముల మత్తు పదార్థాల స్వాధీనం, 3 వ్యక్తుల అరెస్ట్. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం, కామారెడ్డి ఎక్సైజ్ టౌన్ టీం కలిసి కామారెడ్డి జిల్లాలో తనిఖీలు చేపట్టి 250 గ్రాముల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ పోలీసుల వివరాల ప్రకారం నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాలతో శుక్రవారం ఆయా ఏరియాలో తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని అచ్చాపేటకు చెందిన దాసోజు మధుసూదనాచారి, విఠల్ గౌడ్, గుండారం గ్రామానికి చెందిన వెంకాగౌడ్లను పట్టుకోగా వీరిచ్చిన సమాచారం ఆధారంగా తాండూరుకు చెందిన సురేష్ గౌడ్ నుంచి 250 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మధుసూదనాచారి, విఠల్ గౌడ్, వెంకాగౌడ్ అరెస్ట్ చేయగా సురేష్ గౌడ్ పరారులో ఉన్నట్లు పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న, ఎస్ఐలు రాజ్కుమార్, ఎస్ఐలు రామ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఏంటి? ఇది వెలుగులో ఈ వార్త ఈ మాదిరిగా ఉంది. సాక్షిలో ఎట్లా ఉంది చూద్దాం. మరి వీళ్ళు కవర్ అయిందా? సాక్షిలో ఏ మాదిరి సేమ్ ఉంటుంది. ఇది దొంగలు, డ్రగ్స్, అది కూడా డ్రగ్సే కదా, మత్తు పదార్థాలు అంటుంది. కల్తీ కళ్ళు లేదంటారు. కల్తీ కళ్ళు ఎట్లా, ఎందుకు లేదు కల్తీ కళ్ళు? అది కల్తీ కళ్ళు కాదు, అది దొరికింది కాబట్టి దొంగ. దొరకకపోతే దర్జాగా అమ్ముకొని కళ్ళు కలిపేసి ఉంది. అల్పోజనం పట్టివేత 3 రిమాండ్. నిందితులతో ఎక్సైజ్ పోలీసులు. కల్తీ కళ్ళులో కలిపే నిషేధిత మత్తు పదార్థాన్ని సరఫరా చేస్తున్న 3 కామారెడ్డి ఎక్సైజ్ పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన దాసోజు మధు, ఎగ్జాక్ట్లీ వాళ్ళే. వీళ్ళందరూ ఓలు మధుసూదనాచారి, నాగిరెడ్డి పరిమాణ అక్కంపల్లికి చెందిన భూమా విఠల్ గౌడ్, గుండారం వెంకట గౌడ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రం సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల అల్పోజోలంను స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందును సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మత్తు మందును ఈ అల్పోజోలం కొన్నారట అంటే కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందినటువంటి
ఏం పేరు సురేష్ గౌడ్ వద్ద కొనుగోలు చేసినట్లు విచారణలు వెల్లడైంది. కాగా సురేష్ గౌడ్ దొరకలేదు, పరారీలో ఉన్నాడు, పట్టుకుంటారు. ఇంకోటి 3 ఏళ్లుగా చోరీలు చేస్తున్నటువంటి ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరున్నారు వీళ్ళు 40 కేసుల నిందితులట వాళ్ళు. దొరలు ఎవరి పేరు ఎవరు షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్, వీళ్ళని పట్టుకుంటే వాళ్ళ ముఠా మొత్తం దొరికిండ్రు. 40 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డట్టు తెలిపిండ్రు. మీరు నేరం అంగీకరించారట. అవును, మేము దొంగతనం చేసినామని చెప్పేసి ఇక ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ఉస్మాన్, కానిస్టేబుల్ రవి, సురేందర్, గణపతి, శ్రావణ్, రాజేందర్, కిషన్లను అభినందించారు. ఎవరు సిఐ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక మొన్న కూడా ఒకటి ఉంది కదా సార్, అది ఏదో టీవీలో పేపర్లో ఒకటి ఇట్లా సీసీ ఫుటేజ్ ఇచ్చిండ్రు, అది వచ్చింది. ఆ పుణ్యాత్ముడు ఎవరు దొరుకుతావు నాయన, నువ్వు కూడా ఎడుకో సార్. ఉన్న రోజులు తప్పించుకునే ప్రసక్తే లేదు దొంగలు ఇక్కడ ఉన్నా. కానీ వీళ్ళకి ఎంత ధైర్యం నిజంగా. ఇంత పోలీసింగ్ ఉంటే కామారెడ్డిలో, ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, ఎందుకో రా మీకు నాకు అర్థం కాదు. ఇన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. నిజంగా రియల్లీ వీఆర్ అప్రిషియేట్ సార్, సిఐ గారు చంద్రశేఖర్ రెడ్డి సార్. అయితే అయితే ఈ వార్తలు ఈ విధంగా ఉంటే, ఈరోజు సిటీ ఫైనల్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈరోజు న్యూజిలాండ్తో తలపడుతున్న భారత్. ఫైనల్లో 2 టీంలు తలపడతాయి. 2 టీంలకు విశేష చెప్దాం. బట్ ఏంటంటే మన దేశం గెలవాలని కోరుకుందాం. అట్ ద సేమ్ టైం కమాన్ ఇండియా విత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్రామ్ దుబాయ్ టు ఇండియా. కమాన్ ఇండియా. మరోసారి విశేష చెప్తూ కప్ గెలవాలని కోరుకుంటున్నాం. చూస్తూనండి B6 మన వెలుగు మన వార్తలు.